System of circles, 8 marks assignment. Find the equation of the circle which is orthogonal to each of the following circles: x square plus y square plus 2x plus 4y plus 1, 2x square plus y square, 6x plus 8y minus 3 equal to 0, x square plus y square minus 2x plus 6y minus 3 equal to 0. Okay, so solution చూద్దాం. Given circles are s equal to s dash equal to x square. సో ఇదంతా కూడా మనం x square plus y square plus 2x plus 4y plus 1 equal to 0. Next s double dash equal to x square plus y square plus 3x plus 4y minus 3/2 equal to 0. అంటే ఇక్కడ మనకి 2 ఉంది కదమ్మా, దీన్ని మనం డివిజన్లకి తీసుకుంటే 2/2 చేస్తే డివైడ్ విత్ 2 చేస్తే మనకి ఇది అనేది ఎస్ డాష్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎస్ డబుల్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, let the equation of required circle is ఏంటి s equal to x square and normal circle equation ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. So s equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Next at 2z dash x plus 2f dash plus c dash equal to 0 or orthogonal to each other then 2z dash plus 2f dash equal to c plus c dash. ఓకే, s ఈక్వల్ టు, సో ఇది అనేది ఫార్ములాస్ అమ్మా, ఇది ఫార్ములా. ఓకే, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఫార్ములా అనేది నోట్ చేసుకుని s ఈక్వల్ టు 0 s డాష్ టు 0 ఆర్ ఆర్థోగోనల్ s డాష్ ఈక్వల్ టు 2z1 ప్లస్ 2f ఇంటూ 2 ఈక్వల్ టు c ప్లస్ 1, 2z ప్లస్ 4f equal to c plus 1, 2z plus 4f equal to c plus 1. ఓకే, అంటే z డాష్ ప్లేస్లో 1 తీసుకున్నాం, నెక్స్ట్ f డాష్ ప్లేస్లో 2 అనేది తీసుకుని మనం సొల్యూషన్ అనేది సింప్లిఫికేషన్ అనేది చేసాం అనమాట. నెక్స్ట్ s డాష్ s ఈక్వల్ టు 0 s డాష్ ఈక్వల్ టు ఆర్థోగోనల్ కదా, సో 2 ఈక్వల్ టు 0 ఆర్ ఆర్థోగోనల్. ఓకే, 2z1 ప్లస్ 2f2 ఈక్వల్ టు c ప్లస్ 1, సో 2z ప్లస్ 4f ఈక్వల్ టు c ప్లస్ 1. ఇది బిఫోర్ చేసాం కదా, మళ్ళీ ఇదే చేశాను. సో ఒకసారి s ఈక్వల్ టు s ఈక్వల్ టు 0, s డబల్ డాష్ ఆల్సో s ఈక్వల్ టు 0, s డబల్ డాష్ ఆల్సో 0. s అనేది 0 వచ్చింది, నెక్స్ట్ s డబల్ డాష్ అనేది కూడా 0 వచ్చింది. నెక్స్ట్ 2z మైనస్ 1 ప్లస్ 2f3 ఈక్వల్ టు c మైనస్ 3. దీన్ని మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఫస్ట్ టైం తీసుకున్నాం కదా, అది ఇప్పుడు సెకండ్వి తీసుకొని ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేది ఈక్వేషన్లోని బయట చేస్తే మనకి ఆన్సర్స్ అనేవి మనం పెట్టుకున్నాం. సేమ్ సమ్ అయితే చేస్తున్నాం, c మైనస్ 3. సో మైనస్ 2z ప్లస్ 6 మైనస్ 2z ప్లస్ 6f ఈక్వల్ టు c మైనస్ 3. సో 1 మైనస్ 2 చేసామంటే 2z ప్లస్ 4f ఈక్వల్ టు c ప్లస్ 1, 2g plus 4f equal to c plus 1.
సో ఇక్కడ 2z ప్లస్ 4f ఈక్వల్ టు c మైనస్ 3/2 బై minus g equal to 1 plus 3/2 equal to z equal to minus 5/2. ఓకే, ఇలాగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3z plus 4f equal to c minus 3/2 by minus g equal to 1 plus 3/2 equal to g equal to minus 5/2. Okay, 2 minus 3 equal to 3g minus 3g plus 4f ఈక్వల్ టు c మైనస్ 3/2. మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకొని దీన్ని ఇటువైపు ఈ టర్మ్ అంతా ఇలా ఉంచేసి ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొస్తే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నారు కదమ్మా, అది సింప్లిఫికేషన్ అనేది ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి, ప్రాసెస్ ఏంటి, సింప్లిఫికేషన్ ఏంటి ఒకసారి మనం రివైజ్ చేసుకోండి. సింపుల్గా మనం ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయలేదు, నార్మల్ సింప్లిఫికేషన్ మెథడ్ అప్లై చేసుకుని సమ్ అయితే సాల్వ్ చేసాము. ఇది ఆర్థోగనల్ సమ్, సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లోని ఆర్థోగనల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అమ్మ. సో 2z మైనస్ 6f బై ఈక్వల్ టు మైనస్ 3 బై 5z minus 2f equal to minus 3/2 plus 3. Okay, so 5z minus 2f equal to 3/2. Okay, put g equal to minus 5/2. So put g equal to minus 3/2లో సమ్ పెట్టేసి మనకి put g ఈక్వల్ టు మైనస్ 5/2. 5/2లో పెడితే 5 ఇంటూ ఈక్వేషన్ ఏమొచ్చింది 5/2 మైనస్ 2f ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ మైనస్ 25/2 మైనస్ 2f ఈక్వల్ టు 3/2. సో 2f ఈక్వల్ టు మైనస్ 25/2 3/2 ఈక్వల్ టు 2f ఈక్వల్ టు 14. f ఈక్వల్ టు 14. సో f ఈక్వల్ టు మైనస్ 7. సో f ఈక్వల్ టు మైనస్ 7. ఈ f అనేది మనం 2 ఇంటూ మైనస్ 5/2 ప్లస్ 4 మైనస్ 7 ఈక్వల్ టు c ప్లస్ 1. సో మైనస్ 5 మైనస్ 28 మైనస్ 1 ఈక్వల్ టు c. c ఈక్వల్ టు మైనస్ 34. c ఈక్వల్ టు మైనస్ 34. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. c ఈక్వల్ టు మైనస్ 34. c ఈక్వల్ టు మైనస్ 34 అనేది ఆన్సర్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈజ్ ఆర్థోగనల్ టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనకి ఇక్కడ c అనేది c ఈక్వల్ టు మైనస్ 34 అనేది ఆన్సర్గా తీసుకుని సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీకు కామెంట్స్ చేయండి. ఏమైనా సమ్స్ సింప్లిఫికేషన్ చేయాలంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.